నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. చాలామందికి దంత సమస్యల మీద చాలా అపోహలు ఉన్నాయి. వాటిని ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు క్లో డెంటల్ కేర్ నుంచి డాక్టర్ కె వాసవి గారు, ఎండిఎస్ ఇన్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి. హాయ్. సో క్లో డెంటల్ కేర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మనం క్లౌడ్ డెంటల్ కేర్ అంటే ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. సో ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ వేర్ వీ హ్యావ్ 50+ స్పెషలిస్ట్ ఇన్ ఎవ్రీ ఆల్ ఓవర్ హైదరాబాద్. సో మనం అందరు స్పెషలిస్ట్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ దట్ టీమ్ వర్క్ గోయింగ్ ఆన్. సో వీ కెన్ హెల్ప్ ఎనీ పేషెంట్ విత్ ఎనీ ప్రాబ్లమ్. సో ఒక వన్ స్టాప్ సొల్యూషన్, దే నీడ్ నాట్ గో హియర్ అండ్ దేర్. సో వీ హ్యావ్ మెనీ బ్రాంచెస్ నియర్ టు దేర్ home, so need not travel to far places and they can conveniently take their own cities and places to have their treatment. సో వాళ్ళు ఉండే ప్రదేశంలోనే దగ్గరలోనే ఉంటుంది క్లో డెంటల్ కేర్ అనేది. అంటే ఇప్పుడు చాలా మంది ఆ ఎక్స్రేస్ అని ఈ ఎక్స్రేస్ అని బయటకు పంపిస్తూ ఉంటారు. ఆ అవసరం కూడా లేదంటారు మీరు చెప్పడం. అంతా ఎక్విప్డ్ ఓవరాల్. అండ్ వీ హ్యావ్ చాలా స్పెషలిస్టులు ఉన్నారు కదా ఒకటే చోట. సో ఒక 50 to 100 స్పెషలిస్ట్ ఒకటే చోట ఉండడం వల్ల అదొక మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ లాగా. సో ఏ ప్రాబ్లం అయినా సరే వీ హ్యావ్ ఆల్ ది డాక్టర్స్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టీత్. ఓకే. అయితే అండి, ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ పళ్ళ సమస్యల మీద. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన వాదన వినిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పిన నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఒక డాక్టర్ అంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ చెప్తే మాత్రమే ప్రజలకి తెలుస్తుంది ఏది ఏ విషయమైనా కావచ్చు. సో చాలామంది గట్టిగా బ్రష్ చేస్తే బాగా క్లీన్ అవుతాయి టూత్స్, అలాగే వాళ్ళకి ఏమన్నా చిగుళ్ళ సమస్యలు అలాంటివి ఉన్నా కూడా పోతాయి అనేది ఒక అపోహ ఉంది. దానికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మనం టీత్ గట్టిగా బ్రష్ చేయడం వల్ల మన పైన టీత్ పైన ఒక లేయర్ ఉంటుందండి, ప్రొటెక్టివ్ లేయర్, ఒక ఎనామిల్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ బ్రష్ చేయడం వల్ల, ఎక్కువ మరీ గట్టిగా బ్రష్ చేయడం వల్ల. సో దీనివల్ల నార్మల్గా అందరూ ఏం చేస్తుంటారు, ఇళ్లలో పనులు చేసుకుంటూనో ఫోన్ స్క్రోల్ చేస్తూనో వాళ్ళు వాడే మోషన్ ఏముంటుందంటే బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రోక్స్ ఇస్తారు. సో ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల మన టీత్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. జనరల్గా మనం ఇవ్వాల్సిన స్ట్రోక్స్ ఏంటంటే మనకు ఉండే గమ్కి ఒక 45 degrees యాంగులేషన్లో బ్రష్ని పెట్టి టువర్డ్స్ డౌన్వర్డ్స్ పైనుంచి కిందకి స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదా సున్నితమైన వృత్తాకారాలు అంటే సర్క్యులర్ మోషన్ చేయడం వల్ల, లేదా నేను చెప్పినట్టుగా ఒక 45 degree యాంగిల్ మోషన్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల ఎనామిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. మనం ఎఫెక్టివ్గా ఈ ప్లాక్ టాటర్ ఏదైతే పేరుకుపోయి ఉంటుందో దాన్ని ఎఫెక్టివ్గా మనం క్లీన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చాలామంది అంటే కొంచెం స్లోగా మీడియం ఫోర్స్తో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే సరిగ్గా క్లీన్ అవ్వదండి. వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే అలా చేయటం కరెక్ట్ అంటారా? లేకపోతే ఎందుకంటే గట్టిగా చేయటం వల్ల చిగుళ్ళు అవి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మీడియం ఇదిలో చేస్తారు, వాళ్ళకి ఏంటంటే సరిగ్గా క్లీన్ అవ్వదు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి? అదే మనము ఫోర్స్ బట్టి క్లీన్ అవుతుంది అని చెప్పలేము. ఓకే, అది అపోహ మాత్రమే ఫోర్స్. సో దానికోసం మనం బెస్ట్గా ఈ స్ట్రోక్స్తో పాటు మనకి బ్రషెస్లో 3 వెరైటీస్ ఉంటాయండి, సాఫ్ట్, మీడియం, హార్డ్ బ్రష్. మనకి ఇప్పుడు మార్కెట్లో సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ దొరుకుతున్నాయి. సో ఎక్కువగా మనం సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం వల్ల ఈ ఎనామిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ స్ట్రోక్స్ ఫాలో అవుతూ ఆ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం వల్ల ఇట్ ఈస్ ఎఫెక్టివ్, చాలా వరకు బాగుంటుంది. మన టీత్ డ్యామేజ్ అవ్వవు, మనకు పట్టిన ప్లాక్ అదంతా కూడా క్లీన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఒక పీరియడ్ ఎంత పీరియడ్ వరకు ఒక బ్రష్ని వాడవచ్చు? ఇప్పుడు ఈ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడాలండి ఐడియల్గా. అది తీసుకుంటే ఒకవేళ మనం బ్రష్ చేస్తూ సుమారు ఒక 3 monthsకి 3 నెలలకి బ్రష్ పైన ఉండే బ్రిజిల్స్ అనేవి ఫ్లేర్ అవుతాయి. ఫ్లేర్ అంటే అవి వంకరగా అవ్వడం, స్ట్రైట్గా ఉండే బ్రిజిల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఫ్లేర్ అవుతాయి. అవి ఫ్లేర్ అయినప్పుడు మనం చూసుకోగలుగుతాం, అరే బ్రష్ ఫ్లేర్ అయిపోయింది అని. సో అలాంటప్పుడు మనం బ్రష్ చేంజ్ చేసుకోవడం బెటర్. ఐడియల్గా మాట్లాడుకుంటే అయితే 3 monthsకి ఆ ఫ్లేరింగ్ అనేది మనకు కనబడుతుంది. ఈ మోషన్లో మనం ఒకవేళ బ్రష్ చేసుకుంటే ఆ స్ట్రోక్స్ ఇచ్చి అండ్ ఒక 2 minutes మనం బ్రష్ చేసుకోవడం బెటర్, ఎక్కువ టైం కాకుండా. 2 minutesలో కంప్లీట్ చేయాలి. ఒకవేళ అలా ఎక్కువ సేపు చేస్తే ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా?
మనకి ఎనామల్ అనేది ఉంటుంది కదండి పైన టీత్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్, అది పోయింది అంటే మనకి లోపల ఉండే డెంటిన్ లేయర్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. డెంటిన్ లేయర్ అనేది చాలా సెన్సిటివ్, సున్నితమైన లేయర్. సో మనం ఎనామిల్ తీసేసాము అంటే ఆ సున్నితమైన లేయర్ మనకి బయటకి కనిపించేస్తుంది. అది ఏ చల్ల పదార్థం అలాంటివి తీసుకున్నా కూడా జుయ్యమని ఒక సెన్సిటివిటీ లాంటి సెన్సేషన్ వస్తుంది ఆ డెంటిన్కి. ఈ ఎనామిల్ ఉండడం వల్ల ఆ సెన్సిటివిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. లోపల మనకు పంటి నరం ఉంటుంది, ఇంకొక డెంటిన్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్స్ బయటకి కనబడకుండా ఒక ఎనామిల్ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవుతుంది. అది కెమికల్స్ కూడా ప్రొటెక్టివే, కానీ మనం దాన్ని అలా చేసి దాన్ని మనం వీక్ చేసేస్తున్నాం. వీక్ చేసేసి మెల్లిమెల్లిగా ఎనామిల్ అనేది కరిగిపోతుంది, తగ్గిపోతుంది. దానివల్ల ఎక్కువ ఛాన్సెస్ మనకి క్యావిటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెసే, ఆ డెంటిన్ బయటకి ఎక్స్పోజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెసే. దానివల్ల వచ్చే తర్వాత క్రమేణా మనకి ఏవైనా క్యావిటీస్ కానీ సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ ఇవి సాల్వ్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ కష్టమే. సో మనం వాడేటప్పుడే సరిగ్గా వాడుకుంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే అండి, మీరు అన్నారు ఇందాక స్మూత్ బ్రెజిల్స్ అని. ఇప్పుడు ఈ 7X ఇలా సంథింగ్ ఉంటుంది కదా, నెంబర్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో ఏ ఎక్స్ బ్రష్ వాడితే బెటర్ అంటారు? మామూలుగా మనకి ఎక్స్ బ్రషెస్ అన్నీ దొరుకుతున్నాయి. పవర్ టూత్ బ్రషెస్, ఎలక్ట్రానిక్ టూత్ బ్రషెస్, ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఏంటి, అదే మనం పెట్టేసుకుంటే ఆ పవర్తో ఇట్ గివ్స్ రొటేషన్స్ మౌత్లో, అదంతలది అవసరం లేదు. సో ఒక ప్రెషర్ దాంట్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయిపోయి ఉండి ఆ ప్రెషర్ని అప్లై చేసేస్తుంది. మనం మాన్యువల్ బ్రషెస్ అంటే మనం ప్రెషర్ అప్లై చేసుకొని ఎంత ఫోర్స్ అప్లై చేసుకొని బ్రష్ చేయడం. కానీ ఇది పిల్లల్లో ఎలక్ట్రానిక్ టూత్ బ్రషెస్ కన్నా మాన్యువల్ టూత్ బ్రషెస్ ఎందుకు అంటే సర్కిల్స్, ఆ వృత్తాకారాలు చేయడం పిల్లలకి నేర్పిస్తే, వృత్తాకారాలు సర్కిల్స్ నేర్పిస్తే ఆ మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ బట్టి ఇది చాలా ఉపయోగకరం పిల్లల్లో. సో ఎలక్ట్రానిక్ టూత్ బ్రషెస్ వాడినా, పవర్ టూత్ బ్రషెస్ వాడినా కూడా, మాన్యువల్ టూత్ బ్రషెస్ వాడినా మనం వృత్తాకారాలు ఇవ్వడం ఇంపార్టెంట్. ఒక 45 సర్కిల్ ఇదిలో బ్రష్ చేసుకోవాలి మనం. అవును, కానీ స్మూత్ బ్రిజిల్స్ కూడా ఇంపార్టెంట్. ఏ ఏజ్ గ్రూప్ నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేయాలండి? చాలా మందికి ఇది కూడా ఒక రకమైన డౌట్ ఉంది. కొంతమంది ఏంటంటే 1 year ఉన్నా లేకపోతే 2 years బేబీ అయినా బ్రష్ చేయరు, వదిలేస్తూ ఉంటారు వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి ఏమన్నా హాని ఉండే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్గా ఉందండి. మనము ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి కూడా మెయింటైన్ చేయడం చేసుకోవాలి. పుట్టిన పిల్లలకి ఏమో అంటే చిగురు, సో చిగురుని మనం తల్లి ఎలా క్లీన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. తల్లి క్లీన్ చేయాలనుకున్నప్పుడు మన చూపుడు వేలికి ఒక గాజ్ పీస్ లాంటిది చుట్టుకొని ఆ చిగురు ఏదైతే పాలు తాగిన తర్వాత అయినా, పిల్లలకి పాలు పట్టించిన తర్వాత అయినా ఆ చిగురు పైన ఉన్నదంతా క్లీన్ చేసుకోవడం బెటర్. సో దానివల్ల ఆ పాలు అనేవి లోపల అక్యుములేట్ అయిపోయి ఆ చిగురుని లోపల డెవలప్ అయ్యే పంటిని, చిగురు లోపల పన్ను ఏదైతే డెవలప్ అవుతుందో రెండు ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. సో మనం స్టేజ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆ గాజ్ తీసుకోవడం, తర్వాత రబ్బర్ బ్రషెస్ ఉంటాయి, దానిపైన కొరికిస్తూ సున్నితంగా. తర్వాత టీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి, అప్పుడప్పుడే పన్ను రావడం, సో దానిపైన కూడా అవి ఇవి కొరకడం. సో అలాంటప్పుడు మనం డమ్మీ పాసిఫైయర్స్ ఆర్ బ్రషెస్ ఇస్తూ ఉంటే సో దే విల్ దానిపైన బైట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఏజ్ నుంచి అని కాకుండా మనం పుట్టిన పిల్లలప్పటి నుంచే మనము కేర్ తీసుకుంటూ ఉంటే, నిదానంగా వాళ్ళకి ఆ సర్కిల్స్ నేర్పిస్తూ ఉంటే యాజ్ ఎ టైం పీరియడ్ పిల్లలు పెరుగుతా కొద్దీ నేర్చేసుకుంటారు వాళ్ళే బ్రషెస్ చేసుకోవడం. ఇప్పుడు టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుంది అంటున్నారు. ఆ ఫ్లోరైడ్ వల్ల ఏంటంటే కొంతమంది మంచి జరుగుతుంది అంటారు, మంచి అంటే ఆరోగ్యమైన పళ్ళు ఉంటాయని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే మంచిది కాదు అంటున్నారు. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి వాటి మీద. మీరేమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా? ఇప్పుడు మనకి ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ చాలా వస్తున్నాయండి. సో ఈ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వల్ల ఫ్లోరిన్ కంటెంట్ అనేది మనకి క్యావిటీస్ నుంచి కాపాడుతుంది చాలా వరకు. సో ఆ క్యావిటీస్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో, ఆ డెంటల్ క్యావిటీస్, ఆ దంతక్షయం అంటాం, అది ఫామ్ అవుతుందో దాన్ని అరెస్ట్ చేస్తుంది, ఒక దగ్గర ఆపేస్తుంది. సో దాన్ని మరి ఇంకెక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా, ఇంకా ఎక్కువ హాని జరగకుండా దాన్ని అరెస్ట్ చేసేస్తుంది. కానీ అదే విధంగా ఒకవేళ తల్లి మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల అది ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఒక మోతాదు అనేది ఉంటుంది, ఫ్లోరైడ్ కంటెంట్కి ఒక మినిమం మోతాదు అనేది ఉంటుంది. ఒక 1.5 ppm ఉన్న ఫ్లోరైడ్ టూత్పేస్ట్లో మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, క్లౌడ్ టూత్పేస్ట్లో కూడా ఉన్నాయి. సో అంత మోతాదు ఉన్న టూత్పేస్ట్ వాడితే మనకి చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. సో అంటే దానివల్ల ఆ ఫ్లోరైడ్ అనేది ఏం చేస్తుందండి? మీరు అన్నట్టు
ఓన్లీ అది స్టాప్ చేస్తుందా క్యావిటీని? క్యావిటీని స్టాప్ చేసి రీమినరలైజేషన్ ప్రొసీజర్ అనేది చేస్తుంది. అంటే కొంచెం మినరలైజేషన్ తినేది పన్ను మొత్తం దంతక్షయం వచ్చి మొత్తం పాడవకుండా జస్ట్ అక్కడి వరకైనా అరెస్ట్ చేసేసి, సో మనం ట్రీట్మెంట్కి వెళ్ళే వరకు మనకి ఇబ్బంది మరీ ఎక్కువ అవ్వకుండా అక్కడి వరకు ఆపగలుగుతుంది. ఓకే. చాలామంది డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఎందుకు అంటే ఏమన్నా పెయిన్ ఉంటుందో, ఎందుకంటే ఆ పెయిన్ మామూలు పెయినే విపరీతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసేటప్పుడు ఏమన్నా పెయిన్ ఉంటుందేమో, అది భరించలేమేమో, ఇలాంటి రకరకాల అపోహలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? నార్మల్గా ఇప్పుడు పెయిన్తో వచ్చిన ప్రతి పేషెంట్కి ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంటో లేదా పన్ను తీయటమో ఏదో ఒక ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది. సో అది మనం ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం చిన్న ఇంజెక్షన్ అనెస్థీషియా ఇచ్చి చేస్తున్నాం. కానీ ఈ అనెస్థీషియాలో కూడా ఇప్పుడు పెయిన్లెస్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ డెంటిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. లేజర్ డెంటిస్ట్రీ ఈ పెయిన్లెస్ ఇంజెక్షన్స్ లేదా మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, ఎక్కువ ఇన్వేజివ్ కాకుండా పేషెంట్కి కంఫర్టబుల్గా చేస్తూ క్లౌ డెంటల్లో చాలా పరికరాలు ఉపయోగించి ఇప్పుడు న్యూ టెక్నిక్స్తో మనం చాలా వరకు ఆ పెయిన్ని కంట్రోల్ చేస్తూ చాలా సున్నితంగా పేషెంట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మనకి పేషెంట్ భయం పెట్టుకొని రావటం అవసరం లేదు, ఇప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అది ఒక అపోహ తీసేసుకొని మైండ్లోంచి మనం ఇంకా లేట్ చేస్తా కొద్దీ ఆ భయంతో ఇంట్లో ఉండిపోయి మనం ఇంకా లేట్ చేసే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవ్వడం తప్ప ఆ ప్రాబ్లం అనేది తగ్గదు ఎప్పటికీ. సో ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ప్రాబ్లం ఎక్కువ, దాంతోపాటు టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అండ్ ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. సో అది ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు లేదా పెయిన్లెస్ ఉన్నా కూడా, పెయిన్ ఉన్నా కూడా ధైర్యం చేసి డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయొచ్చు ఓపెన్గా. సో వీ హ్యావ్ మెనీ డాక్టర్స్ ఓపెన్గా డిస్కస్ చేసి వాళ్ళు మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ భయాలని చెప్పి దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఉంటుంది. మనం చూస్తాము రాత్రిళ్ళు మొత్తం కూడా నిద్రపోని పరిస్థితి ఉంటుంది, లైక్ దంత సమస్య ఉన్నవాళ్ళు ఆ పెయిన్కి. సో అటువంటి ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారా? యా, డెఫినెట్గా బాగా అంటే పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు ఫస్ట్ ధైర్యం చేసి రావాలి, ముందడిగేసి క్లినిక్ వస్తే వీ హ్యావ్ మల్టిపుల్, అంటే ఒక ప్రాబ్లం ఉంది దీనికి ఈ సొల్యూషన్ అయితే నాకు భయంగా ఉంది డాక్టర్ అంటే మనం ఇంకొకటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు, లేదా మన న్యూ టెక్నిక్స్తో ఆ భయాన్ని తొలగించేయచ్చు. ఫస్ట్ భయాన్ని తొలగించేసిన తర్వాత ఒక్క స్టెప్ ప్రొసీజర్లో వాళ్ళకి భయం అయింది అంటే 2 స్టెప్స్ పెట్టుకోవచ్చు, లేదా 2 స్టెప్స్ అంటే మల్టిపుల్ స్టెప్స్ అవుతున్నాయి, 1 స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. సో ఆ భయాన్ని వదిలేసి క్లినిక్ అయితే రావడం ఇంపార్టెంట్, ఎలాంటి భయం పెట్టుకోకుండా రావచ్చు. డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటంతట అవే తగ్గిపోతాయి, అసలు హోమ్ రెమెడీస్ తీసుకుంటే చాలు అనేది ఉంది. కొంతమంది ఉప్పులు పెట్టుకుంటూ ఉంటారు, కళ్ళు, ఇలా రకరకాలు ఉన్నాయి. అవసరం లేదా నిజంగానే డెంటల్ ప్రాబ్లమ్స్కి హాస్పిటల్ దాకా వెళ్ళే అవసరం? అది అయితే మన పూర్వం నుంచి వస్తున్న అపోహ అండి యాక్చువల్గా. ఎందుకు అంటే మనం హోమ్ రెమెడీ వల్ల ఆ 5 minutes 10 minutes రిలీఫ్, దాని తర్వాత అది ఉంటుంది. ఎందుకు అంటే అది ట్రీట్ చేసే వరకు బికాస్ ప్రాబ్లం ఉంది, సో అది ట్రీట్ చేస్తే ప్రాబ్లం పోతేనే పెయిన్ పోతుంది లేదా ప్రాబ్లం పోతుంది, దానివల్లనే రిలీఫ్ వస్తుంది. మీరు ట్రీట్మెంట్ ఇవ్వనంత కాలం ఆ 5 minutes ఎన్ని రిలీఫ్స్ అలా ఉండి తట్టుకోలేరు పేషెంట్. సో మనం దాన్ని అలా వదిలేస్తూ ఉంటే స్టేజ్ 1ది స్టేజ్ 4కి వెళ్ళడం తప్ప మనం దాన్ని ఏమి చేయలేము, కాపాడలేము. స్టేజ్ 1లో పోయి పెద్దదవుతుంది లైట్ తీసుకుంటే, అలా దానివల్ల అంటే ఇంకా ఏమైనా ప్రమాదాలు వచ్చే, ఎమర్జెన్సీకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అవునండి, డెఫినెట్గా. ఏమన్నా నోటీస్ చేస్తారా మీరు? అంటే ఏం చెప్తారు ఇలాంటి? యా, డెఫినెట్గా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు, ఇలా చిన్నది ఉన్నది క్యావిటీ వదిలేస్తారు ప్రెగ్నెంట్ అవ్వకముందు. అయినాక ఆ క్యావిటీస్ అనేవి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అంటే అవి ఫ్లేర్ అప్ అయిపోయి చాలా పెయిన్ ఎక్కువగా వచ్చేసి స్వెల్లింగ్ కూడా, అంటే వాపులు కూడా వస్తాయి. సో వాపు వచ్చినప్పుడు తట్టుకోలేరు, ఇంకా వాపు పెయిన్ ఇదంతా ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది అప్పుడు. సో వాళ్ళకి చెయ్యాలి అంటే చాలా కేర్ అవసరం. సో ఎమర్జెన్సీకి వెళ్ళకుండా మీరు స్టేజ్ 1లో ఉన్నప్పుడు ధైర్యంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అది 2, 3, 4కి వెళ్ళిపోతుంది. 4కి వెళ్తే ఆ నెంబర్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ, ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ. సో మనం చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. అవంతలా అవి తగ్గిపోవడం అనేది అసలు జరగదు, అది జరగదు. ఏమన్నా చిన్నవి ఉంటే వాటంతా టైం టేకింగ్ కదా, సో ఈజీగా హీల్ అవ్వచ్చేమో, కానీ పెద్ద ఇష్యూస్ అనేది మీరు అనేది లేదు. చిన్న ఇష్యూ అయినా, ఇప్పుడు క్యావిటీ ఉందనుకోండి, క్యావిటీ చిన్నది, దాన్ని అలా వదిలేస్తే అది రూట్ కెనాల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రూట్ కెనాల్ స్టేజ్ అంటే
చాలా లోపలి వరకు వెళ్ళిపోయింది అనేది, దంతక్షయం అనేది పైన ఉండేది లోపల రూట్స్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో దాన్ని కూడా వదిలేసామనుకోండి ఇంకా రూట్ నుంచి బోన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేయించుకోవాలి, కానీ హోమ్ రెమెడీస్ అనేది శ్రద్ధ పెట్టకూడదు వాటి మీద అంటారు. అవునండి, ఒక్కొక్క లేయర్ ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. సో ఒక్కొక్క లేయర్ మనకి వెళ్తున్న కొద్దీ స్టేజెస్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ రైట్ అండి. వాసవి గారు, ఇప్పుడు చాలామంది అశ్రద్ధ చేయటం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి దంత సమస్యల్ని అంటూ ఉంటారు. ఒక వాదన కూడా ఉంది, గుండె సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంది అనేది. ఏం చెప్తారు మీరు దీనికి? ఇది 100% నిజమండి. మన టీత్ చుట్టూ ఉండే ప్లాక్, టార్టర్ ఇది మనం రెగ్యులర్గా అలానే వదిలేసి అది నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల అది ఎలా ఉంటుందంటే ఈ ప్లాక్, టార్టర్ అనేది మనము నోటి నుంచి మన బ్లడ్ త్రూ హార్ట్కి వెళ్తుంది. సో హార్ట్లో ఈ ప్లాక్ అనేది అక్కడ అంతా అక్యుములేట్ అయిపోయి జామ్ అయిపోయి అది మనకి హార్ట్ డిసీజెస్ లాగా తర్వాత రోజుల్లో కొన్ని సంవత్సరాలు అలా ఉండడం వల్ల దానివల్ల మనకి హార్ట్ అటాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మన రీసెర్చెస్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ మనకి చాలా రీసెర్చెస్ కూడా వచ్చాయండి. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇది పంటిదే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా, బికాస్ దానివల్ల మనకి సిస్టమిక్ హెల్త్ కూడా చాలా ఉంది ఇంపార్టెన్స్. కాబట్టి దీన్ని రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్కేలింగ్ వల్ల ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది ఒకటి, అలాగే దానివల్ల వదులుగా మారుతాయి దంతాలు అనేది రకరకాల అపోహలు ఉన్నాయి. వాస్తవం అంటారా? ఏంటి అసలు ఈ స్కేలింగ్ వల్ల యూసేజ్ ఏంటి, దానివల్ల ఉండే లాభాలు ఏంటి చెప్తారా? యా, డెఫినెట్గా అండి. కానీ మీరు అన్నట్టు స్మైల్ కన్నా బ్యూటిఫుల్ స్మైల్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఉండడం ఇంపార్టెంట్. సో దానికోసం ఇప్పుడు ఉండే అపోహ మీరు ఏదైతే చెప్పారో స్కేలింగ్ వల్ల టీత్ డ్యామేజ్ అనేది చాలా వరకు నిరాధారమైనదండి. సో స్కేలింగ్ అనేది ఏం చేస్తుంది అంటే టూత్ చుట్టూ ఒక ప్లాక్ ఆర్ టార్టర్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం అలా వదిలేస్తే అది చాలా కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. సో స్కేలింగ్ ఏం చేస్తుంది అంటే ఈ టూత్ చుట్టూ ఫామ్ అయిన ప్లాక్ ఆర్ టార్టర్ని మాత్రమే తీసేస్తుంది. ఎనామిల్ అనేది ఆ కవరింగ్ లేయర్ హార్డ్ సబ్స్టెన్స్ని తీసేసే ఛాన్సెస్ అస్సలు లేవు. సో ఆ ప్లాక్ ఆర్ టార్టర్ తీసేసినప్పుడు మన టీత్ ప్రొటెక్ట్ అవుతాయి, టీత్ కింద ఉన్న గమ్స్ కూడా ప్రొటెక్ట్ అవుతాయి. సో గమ్స్, చిగురు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టీత్ హెల్త్, చిగురు హెల్త్ రెండు కలిపి ఇంపార్టెంట్. సో చిగురు మనకి స్ట్రాంగ్గా ఉన్నన్ని రోజులు టూత్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో చిగురు వదులు అవ్వడం, చిగురు ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన టీత్ కూడా చాలా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అలాంటి అపోహలు పెట్టుకోకుండా ఆ ప్లాక్ ఆర్ టార్టర్ ఏదైతే ఫామ్ అవుతుందో గమ్స్ దగ్గరే ఫామ్ అవుతుంది, ఎక్కువ చిగురు దగ్గరే ఫామ్ అవుతుంది. దానివల్ల చిగురు హెల్త్ కూడా పాడైపోతుంది. సో స్కేలింగ్ చేసుకోవడం వల్ల ఎనామిల్ పోయే ఛాన్సెస్ అస్సలు లేవండి, మారవు. బికాజ్ మనం చిగురు హెల్త్ కూడా దాన్ని మంచిగా చేస్తుంది. సో టీత్ హెల్త్ బాగుంటుంది, చిగురు హెల్త్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం అందరికీ ఏం ప్రాబ్లం ఉంటుందంటే స్కేలింగ్ ఎక్కువ చేస్తే బాగా సెన్సిటివ్ అయిపోయాయి నా టీత్ అనే ఇష్యూ ఉంటుంది. అసలు టీత్ పైన ఈ ప్లాక్ ఆర్ టార్టర్ అన్ని రోజులు ఉండడం వల్ల మనం ఏది తిన్నా ఫుడ్ వెళ్ళి దానికి తగులుతుంది. సో వన్స్ మనం స్కేలింగ్ చేసిన తర్వాత ఈ ప్లాక్ ఆర్ టార్టర్ కవర్ అనేది పోతుంది టీత్ పై నుంచి. సో మనం తినే పులుపు కానీ స్పైస్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా టీత్కి వెళ్ళి తగులుతుంది. దాన్ని వాళ్ళు సెన్సిటివిటీ అని అనుకొని అపోహపడుతున్నారు. కాదు, ఇప్పుడు మనం ప్లాక్ తీయడం వల్ల ఏదైతే ఈ పులుపు అనేది అది డైరెక్ట్ టీత్కి తగలడం వల్ల ఒక సెన్సేషన్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ టెంపరరీ. అంటే కొన్ని డేస్, ఒక 2-3 డేస్ మాత్రమే. సో 2 to 3 days మాత్రమే ఉంటుంది అది. సో దానికి భయపడి అరే నా టీత్ సెన్సిటివ్ అయిపోయాయి స్కేలింగ్ చేసిన తర్వాత అనే అపోహను కూడా తీసేసి ధైర్యంగా స్కేలింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏముంటుందంటే పేషెంట్స్లో చాలా వరకు నా టీత్ స్కేలింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్స్ వచ్చేసాయి, సందులు ఫామ్ అయిపోయాయి అని అనుకుంటారు, గ్యాప్స్ ఫామ్ అయ్యాయి అని. అది కూడా నిజం కాదండి. ఎందుకంటే అన్ని రోజులు టీత్ మధ్యలో మీకు ప్లాక్ ఆర్ టార్టర్ ఫామ్ అయిపోయింది. సో మనం ఏదైతే ఆ ప్లాక్ని తీసేసినప్పుడు అది క్లియర్ అవుతుంది. క్లియర్ అవ్వడం వల్ల వాళ్ళకు ముందుగా ఉన్న సందులే ఇప్పుడు సందుల్లాగా కనిపిస్తున్నాయి. కానీ పంటికి మధ్య ఉన్న గ్యాప్ ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది. సో ఆ పంటికి గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ లోపల ప్లాక్ వెళ్ళి చేరుతుంది. మనం ప్లాక్ తీసేసినప్పుడు ఆ స్పేస్ అనేది వాళ్ళకి కనబడుతుంది. కానీ అది మనం క్రియేట్ చేసిందా, స్కేలింగ్ వల్ల వచ్చిందా గ్యాప్ కాదు, అది ఆల్రెడీ వాళ్ళకు ఉన్న గ్యాప్. దానికోసం మనకి ఇప్పుడు స్పెషల్గా అలైనర్ ట్రీట్మెంట్ ఉంది, ఇన్విజిలైన్స్ ఉన్నాయి. సో దే ఆర్ అది కనిపించదు, వెరీ ట్రాన్స్పరెంట్ థింగ్.
సో ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఆ పళ్ళ సమస్యని, ఆ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసుకుంటూ, మన క్లౌలో మెనీ ఇన్విజిలైన్ స్పెషలిస్టులు ఉన్నారు. ఆ గ్యాప్ని క్లోజ్ చేసుకోవడం వల్ల దాంట్లో ప్లాక్, టాటర్ అనేది చేరదు. సో మనకి అపోహ తొలగిపోతుంది, మన పళ్ళు అనేవి సరైపోతాయి. జస్ట్ కొంచెం టైం ఇవ్వాలంతే మీరు అన్నట్టు. కొంచెం టైం ఇస్తే, ఆ టైం ఇవ్వకే చాలా మంది ఇలా అపోహలు క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటారు. అవునండి. రైట్. అలాగే అండి, కొంతమందికి పళ్ళ మీద పళ్ళు ఉంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. పళ్ళ మీద పళ్ళు తీయకూడదు అనేది కొంతమంది చెప్తా ఉంటారు. అంటే ఉంచితేనే బెటర్ అని కొంచెం ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు దీన్ని? పళ్ళ మీద పన్ను అనేది ఇప్పుడు ఒక మూఢనమ్మకంగానే తయారైందని చెప్పొచ్చు. ఇది మామూలుగా చదువుకొని వారి నుంచి సెలబ్రిటీస్ వరకు ఒక మూఢనమ్మకమే యాక్చువల్లీ. కానీ ఆ పళ్ళు మీద పన్ను ఉండడం వల్ల మనం సరిగ్గా బ్రష్ చేసుకోలేము. ఫస్ట్ థింగ్, బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఏదైతే ప్లాక్స్ ఫామ్ అయ్యి అది దంతక్షయానికి దారితీస్తుంది. సో మనం సరిగా తినడానికి కూడా, కొరకడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. సో ఈ పళ్ళ మీద పన్నుని మనం దాన్ని ట్రీట్ చేయాలంటే ఆ ఎక్స్ట్రా టీత్ని ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడమా, లేదా దాన్ని మన వరసలోకి తీసుకురావడమా, మెనీ టెక్నిక్స్ త్రూ ఈ ఇన్విజిలైన్ అలైనర్స్ యూజ్ చేస్తూ, బ్రేసెస్ యూజ్ చేస్తూ ఇవి పెట్టుకొని మన ఆర్చ్లోకి, మన పళ్ళ వరుసలోకి ఆ పన్నుని తీసుకురావడమైనా చేయాలి, లేదా తీయటమైనా. అది పెయిన్తో కూడుకున్నది ఏం కాదా అండి అది? మీరు అన్నట్టు అంటే పళ్ళ మీద పళ్ళు కదా, అది పన్ను తీయటం కావచ్చు, లేకపోతే అది ఒక వరుసలో తీసుకురావడం కావచ్చు అనేది ఒక ప్రాసెస్. దానివల్ల పెయిన్ అలాంటి ఏమి ఉండవా? అది ఫ్యూచర్ కావచ్చు. ఫ్యూచర్లో అయితే ఇబ్బంది ఉండదండి. ఫ్యూచర్లో అలా ఉండడం వల్లే ఇబ్బంది. ఎందుకు అంటే దాంట్లో అంతా దంతక్షయం స్టార్ట్ అయిపోతుంది, ఫుడ్ అక్యుములేట్ అయ్యి. మనం ముందుగా చెప్పినట్టుగా మనకి న్యూయర్ టెక్నిక్స్ అయితే ఎలాగో ఉన్నాయండి, పెయిన్లెస్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఈ ఇన్విజిలైన్ అలైనర్స్ పెట్టుకోవడం వల్ల ఇది చాలా స్మూత్ ప్రొసీజర్గా వెళ్తుంది. సో అవి కనిపించవు అండ్ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్స్. సో ఆ వరసని బాగా సరిచేస్తుంది. వరసలో లేని పన్ను మీద పన్ను ఉన్నదాన్ని అది వరసలోకి తీసుకొచ్చేసి సరిచేస్తుంది. సో అది డెఫినెట్గా ఒక పెయిన్లెస్ ప్రొసీజర్సే. అది క్లిప్ ఇక్కడ ఎలా ఉంటుందండి ట్రీట్మెంట్? క్లోలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అటువంటి వాటికి? క్లౌలో అయితే మనకి స్పెషాలిటీ అయితే ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నామండి. ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అంటే మనకు ఒక ఇన్విజిబుల్ అలైనర్స్ అండి. సో అలైనర్స్ అమర్చుకోవడం వల్ల టీత్ పైన ఆ వరస ఏదైతే ఎగుడు దిగుడుగా ఉందో వరస, లేదా పంటి పైన పన్ను ఉందా, లేకపోతే గ్యాప్స్ ఉన్నా, ఈ అన్ని వరసని కాలక్రమేణా ఒక 1 year 6 months అంటే అది ఒక స్టేజ్ని బట్టి ఉంటుంది. సో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ అవసరం అనేది ఒక డాక్టర్ అనాలిసిస్ చేసి మనకి ఈ ఇన్విజిబుల్ అలైనర్స్, ఇన్విజిలైన్ స్పెషలిస్టులు ఉన్నారు, సో వాళ్ళు ఇస్తారు. ఈ అలైనర్స్ మనం పెట్టుకోవడం వల్ల టీత్కి అవి సరైన క్రమంలో ఉంటాయి, ఒక ఆర్చ్లో ఫామ్ అవుతాయి. సో మనకి పంటి మీద పంటి సమస్య కానీ, గ్యాప్స్ కానీ, వంకర పళ్ళు కానీ, సో ఎగుడు దిగుడు పళ్ళు కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కోవకి చెందినవి. సో అవన్నీ ఈ ఇన్విజిలబుల్ అలైనర్స్ ఆర్ ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ వల్ల మనకి సరిగ్గా చక్కగా అయిపోతాయి. సో దానివల్ల మనం ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ స్మైల్ అయితే ఇవ్వగలం పేషెంట్స్కి. అలాగే అండి, ఈ టీత్ వైట్నింగ్ చేయించడం వల్ల టీత్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక అపోహ ఉంది. అలాగే ఒకవేళ చేయిస్తే ఎన్ని నెలలకు ఒకసారి చేయించాలి అనేది కూడా చాలామందికి క్లారిటీ లేదు. దీని మీద ఏమన్నా చెప్తారు? టీత్ వైటనింగ్ అనేది ఒక బ్లీచింగ్ ప్రొసీజర్ అండి. ఇది మన స్పెషాలిటీ డాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. అది ఇంటికి ట్రే ప్రొసీజర్ అయినా ఇవ్వచ్చు, లేదా మనము క్లినిక్కి వస్తే ఇన్ని సెట్టింగ్స్ అని చూసుకొని, అంటే దాని స్టేజ్ని బట్టి అది కూడా ఎంత స్టేజ్ ఉంది. సో చేయొచ్చు టీత్ వైట్నింగ్ అనేది. యా, డెఫినెట్గా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. మంచిదా చెడుదా అంటే ఏం చెప్తారు మీరు? మంచిదే అండి, అది మంచిదే టీత్ వైట్నింగ్ అనేది. లాస్ట్గా మనము అయితే ఆ స్మైల్ చేసేటప్పుడు అయితే మనకి టీత్ వైట్ గా ఉంటే ఇంకా అందంగా కనిపిస్తాం. ఆ టీత్ ఏంటంటే గారపట్టి కనిపిస్తుంటాయి, ఎల్లోయిష్ గా కనిపిస్తుంటాయి. అటువంటి వాళ్ళు టీత్ వైట్నింగ్ చేయించవచ్చు మీరు? యా, డెఫినెట్ గా చేయించవచ్చు. అలా ఉండడం వల్ల ఓపెన్ గా నవ్వలేకపోవడం అనేది కూడా చాలా మంది చేస్తున్నారు. సో ఆ ఓపెన్ స్మైల్, ఆ బ్యూటిఫుల్ స్మైల్ మీకు కావాలి అంటే డెఫినెట్గా క్లౌడ్ డెంటల్ విజిట్ చేస్తే మీకు అన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా వీఆర్ గివింగ్ ఆల్ ద సొల్యూషన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వాసవి గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ.